చేసుకుందామండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వాత కిచెన్ 150. ఈరోజు మనము ఉప్పు చేప, కోడిగుడ్డు, వంకాయ ఈ మూడు కలిపి చేసుకుందాం అని చెప్తున్నాను. దూరం ఇట్లా పెట్టు. ఆయిల్ పోసుకుందామండి. కొంచెం పసుపు వేసినాను కోడిగుడ్లు లేపుకోవడానికి. కొంచెం ఘాటు పెట్టి వేసుకోవాలండి. కోడిగుడ్డుకి మధ్యలో ఘాటు పెట్టి వేసుకోవాలి. వేసుకుంటే మనకు బాగుంటుంది. కర్రీలు వేసుకున్నా కానీ ఆ ఫ్లేవర్ అనేది గుడ్డు పడుతుంది, బాగుంటుంది. కోడిగుడ్లు వేగినాయండి. చక్కగా ఎర్రగా వేగినాక వేపుకొని తీసేసుకున్నాము. చేప వేపుకుందామండి. ఉప్పు చేపలు ఇదిగో శుభ్రంగా నీట్గా గడివేసినాను. ఇవి చక్కగా ఇట్లా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని వేపుకుందాము. ఇది ఎట్లా వేగాలండి, మంచిగా ఇట్లా వేగితే బాగుంటుంది. చక్కగా వేగినాయండి. ఇట్లా ఎట్లా వేగాల తీసేద్దాం ఇక ఆయిల్లో నుంచి. ఇదే బాండీలో మనం వేరే కాకుండా దీంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని వేపుకుందామండి. ఆయిల్ పోస్తుందండి. కర్రీకి తక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందాము. చిట్పట్మని ఆవాల చప్పుడు వస్తుందండి. చక్కగా మనం ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, ఇవి చాలా బాగుంటాయండి. ఉప్పు చేప, మన వంకాయ, కోడిగుడ్డు కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా చేసుకోండి. కానీ చేపలు కడుక్కోవడమే కొంచెం కష్టం అండి. అంటే నీట్గా కడుక్కోవాలి శుభ్రంగా. చక్కగా వేడి నీళ్ళు వేసి కడగాలి. కడిగే ప్రాసెస్ మీకు నేను చూపించలేదు. ఎండకు ఎంత కష్టం అవుతుంది, పొయ్యి కాడ ఉండాలంటే ఇబ్బంది అవుతుందండి, అందుకోసమే చూపించలేదు. కానీ వేడి నీళ్ళు వేసి చక్కగా అంత నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని వండుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీ, ఏమీ లేదు. అట్లా వండుకోండి, చాలా బాగుంటుంది ఎండాకాలం. ఉల్లిగడ్డ ఎర్రగేంత వరకు వేసుకుందామండి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ అండి, ఇది 1 స్పూన్ సరిపోతుంది మనకు. ఇది చక్కగా ఇది కూడా ఇట్లా నూనెలో వేగాల. నూనెలో వేగితేనే బాగుంటుంది. అదేవిధంగా పసుపు వేద్దామండి దీంట్లోనే. కొంచెం అంటే నేను బాగానే వేస్తానండి పసుపు. యాంటీబయాటిక్ పసుపు తింటే మంచిదేను. పసుపు వేసేసి కొంచెం ఇట్లాని వంకాయ ముక్కలు వేసేద్దాం. ఇక
మర్చిపోయింది కరివేపాకు. ఇదిగోండి రెమ్మల్లాగానే వేసేస్తున్నాం కరివేపాకు, కొమ్మల్లాగా ఇట్లా. మనకు ఆ కరివేపాకు కొమ్మకున్న ఫ్లేవర్ కూడా చక్కగా మనకు కూరలోకి వస్తుందండి. అట్లా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం తీసేయచ్చు, తినాలనుకుంటే తినవచ్చు, తీసేయచ్చు. నల్ల వంకాయలు, ఉప్పు చేప. ఇప్పుడు ఇవి వంకాయలు వేసినాం కదండి. ఇప్పుడు వెంటనే ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేస్తాను. వెంటనే ఉప్పు వేసుకోవాలండి. వంకాయలు వేయగానే ఉప్పు వేసుకోవాలి. మీ రుచి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. నేను నా రుచికి తగ్గట్టుగా నేను వేసినాను. వేసి చక్కగా కలుపుదాము, లేకపోతే కండ్రు వస్తుంది. వెంటనే ఉప్పు వేసుకోవాలి. చక్కగా ఒక 5 నిమిషాలు అల్లం వెల్లిపాయ పేస్ట్లో మగ్గనిద్దామండి. మనం ఉప్పు వేసినాము, ఉప్పు పసుపు వేసినాం కాబట్టి కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు మూత పెట్టేస్తాను, మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు వేసుకుందామండి. ఈ స్టేజ్లో టమాటా ముక్కలు వేసుకుంటే టమాటా కూడా చక్కగా ఉడికిపోతుంది. మీరు ఇంకొంచెం ముందు వేసుకోండి. నేను వేరే పనిలో ఉండి మర్చిపోయాను, ఇడిచించాను మన గురించి. మీరు కొంచెం ముందు వేసుకోండి. వంకాయలు వేయగానే టమాటాలు ఇట్లా మధ్యలో గుంతలాగా చేసి వేయండి, బాగుంటుంది. ఆ వంకాయతో పాటు టమాటా కూడా ఉడికిపోతుంది, చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పటికైనా పర్వాలేదు, ఉడుకుతుంది మెత్తగా. ఇట్లా వేసినా కదా మూత పెట్టేస్తాను. ఇక మూత పెట్టి చూద్దామండి. వెనుక కొంచెం అట్లా చూద్దామండి. మనం టమాటా వేసినాం కదా, చూడండి ఇట్లా మధ్యలో వేస్తే టమాటా చక్కగా ఉడికిపోతుందండి, మెత్తగా ఉడుకుతుంది. మనం దీంట్లో ఉప్పు వేసినాము, పసుపు వేసినాము. ఇప్పుడు కారం వేద్దాం. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసినామండి దీంట్లో ఉల్లిగడ్డలతో పాటు, కాబట్టి పచ్చిమిరపకాయలు దృష్టిలో పెట్టుకొని కారం వేసుకోవాలి. అంటే మీరు మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి. నేనైతే ఇంత వేస్తున్నా. ఇదేంటి చక్కగా ఇట్లా కలుపుకుందామండి. కారం వేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది వంకాయ కూడా. ఇప్పుడు వంకాయ టమాటా చక్కగా కలిసిపోతుంది. ఈ స్టేజీలో కొంచెము ధనియాల పొడి వేసుకుందామండి. 1 స్పూను ధనియాల పొడి. ఇప్పుడు ఇక దీంట్లో చేపలు వేసుకుందామండి. చేప ముక్కలు, మనం నూనెలో వేపుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలా. ఇవి కూడా చేప ముక్క ఉడకాలి కాబట్టి దీంట్లో కొంచెం అంటే కొంచెము 2 రెక్కల చింతపండు అండి. ఇది చాలా తక్కువ, ఇగో ఇంత చింతపండు వేసుకోవాలి, అయితే బాగుంటుంది. అదేవిధంగా కొంచెం వాటర్ పోసుకుందాం, కొంచెం, ఎందుకంటే చేప ఉడకాలి కాబట్టి వాటర్ పోయాలి. ఇది చేప ఉడకడానికి వాటర్ పోసుకోవాలి. ఈ చేపని ఇట్లా డిప్ చేయాలండి, కర్రీలో చేస్తే తొందరగా ఉడికిపోతుంది చేప. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇంకా చక్కగా మూత పెట్టేస్తాం. మీడియం ఫ్లేమ్లో ఉందండి మంట ఇప్పటి వరకు. గుడ్లు కొంచెంసేపు దించుతాం, అనగా గుడ్లు వేద్దాము. చూసిన ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్లోనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మంచి రోజు ఒక వీడియో వస్తుందండి కంపల్సరీ. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ అందరు ఆదరించండి, చూసిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్. ఇవి కొంచెం ఉడికిన తర్వాత వేసుకుందామండి. ఇవి చూద్దామండి. ఉప్పు కారం ఉప్పు సరిపోలేదండి, కొంచెం ఉప్పు వేస్తాను, ఉప్పు పడుతుంది. ఎక్కువైతే కష్టం, తక్కువైతే వేసుకోవచ్చు, కానీ కొంచెం వేసిందండి. అంటే మా టేస్ట్ తగ్గట్టు నేను వేసినాను, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేద్దామండి. కొంచెం, చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. కొంచెం ఇది గరం మసాలా, ఈ లవంగాయలు, చెక్క, ఇలాచి అన్నీ మొత్తం టోటల్గా మసాలా వేసినాయండి. ఇది కొంచెం ఈ స్టేజ్లో మనకు మన చేపలు వేసిన తర్వాత ఒక 7 నిమిషాలు ఉడకనివ్వాలండి, సరిపోతుంది. చూపించండి, ఒక 7 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఒక 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి చేపలు వేసిన తర్వాత, సరిపోతుంది. 7 నిమిషాలు అయితే మనకు ఇక మంచిగా ఉడికిపోతుంది చేప కూడా. గుడ్డ వేసుకుందాం. గుడ్డును కూడా కొంచెం ఇట్లా అంటే ఈ మన కూర ఫ్లేవరు గుడ్డు కూడా పడుతుందండి చక్కగా. కొంచెం ఇట్లా అని వేసుకొని 2 నిమిషాలు ఉంచుదామండి. ఇక 2 నిమిషాలు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ కొత్తిమీర లేదు కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇట్లా కట్ చేసేస్తే మంచిగా నీట్గా వస్తుంది కొత్తిమీర. లేదనుకున్నా అండి, కొత్తిమీర లేదనుకున్నాను, ఫ్రిడ్జ్లో చూస్తే ఉన్నది కొత్తిమీర, కాబట్టి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కూర. సూపర్గా ఉందండి, టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. కొంచెం సూపర్గా అంటే సూపర్గా ఉందండి కర్రీ. ఉప్పు చేప మన వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. చూడండి కర్రీ సూపర్గా వచ్చింది. మనకు ఆయిల్ కూడా సపరేట్ అయిందండి చక్కగా నీట్గా. కాబట్టి మన కర్రీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి చేప కూడా ఉడికింది. చేప ఉడకాలండి ముఖ్యంగా మనకు. గుడ్డు కూడా చక్కగా దీంట్లో డిప్ చేసినాను. అది ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాండి. ఇదిగో స్టవ్ ఆఫ్ చేసేసినాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. మరొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటానండి. మీ సువార్త కిచెన్ 150.